ఏపీ అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 46 రోజుల నుంచి నిరవధిక సమ్మెబాట చేపట్టారు. సమ్మెలో భాగంగా జగనన్నకు చెబుదామని కోటి సంతకాలు చేసుకుని విజయవాడకు వెళ్తుంటే మైదుకూరు పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం దారుణమని తీవ్రస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు గొంతెమ్మ కోరికలేమీ కోరటం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలన్నారు. అంగన్వాడీలు సమ్మె చేపట్టి ఈ రోజుకు 42 రోజులైనది. మేము జగనన్నకు చెబుదామనే కార్యక్రమం మీదుగా జగనన్నకు కోటి సంతకాల సేకరణ చేసి ఇవ్వడానికి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ ఉంచినారు నైట్ అంతా. మళ్ళీ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినారు. మేము ఏమి అడగలేదు ఆయనకి. మేము విజయవాడలో 6 రోజుల నుండి మా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళను కూడా భగ్నం చేయాలని ట్రై చేసి కుటుంబ సభ్యులకు మా తోటి వాళ్ళకి తెలియజేస్తామంటే మా దగ్గర మొబైల్స్ లేకోకుండా చేసేసారు. ప్రభుత్వం వారు పోలీసులతో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసినారు. మేము మా వాళ్ళు నిరాహార దీక్షకు 6 రోజులు కూర్చున్నారని వారి కోసమని మేము విజయవాడకు కోటి సంతకాల పేపర్లతో మేము వెళుతుంటే మమ్మల్ని అన్యాయంగా మఠం దగ్గర అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటలు అయింది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్లో పడేశారు. మాకు తిండి లేదు, తిప్పలు లేదు, మంచినీళ్ళు లేవు, ఏం లేవు. మా సెల్లులు కూడా లాక్కొని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. మా ఇళ్ళలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళు ఇవ్వకుండా చేసినారు. మళ్ళీ ఉదయాన్నే లేస్తానే ఇంకా వెళ్ళండి అని ఒట్టి తెల్ల పేపర్ మీద సంతకాలు వేసి ఇది ఎక్కడి న్యాయమని మేము అడిగితే కన్నా సార్ మీకెందుకుమ్మా మీరు పెట్టండి అంటున్నారు. మేము కూడా అధికారులను ఓటే అడుగుతున్నాం. మేము కూడా పేపర్ ఇస్తాం సార్, మీరు అలాగే పెడతారా తెల్ల పేపర్ల మీద అని అడుగుతున్నాము. మేమేదో న్యాయంగా అడుగుతున్నాం పోరాటాలు చేస్తూ జగనన్నను. కానీ ఆయన ఇంకనూ స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందిస్తాడని కోరుకుంటున్నాను. వేతనాలు పెంచాలి ముందు మాకు.